హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సంకల్ప్ అండ్ మామ్ స్టోరీస్. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అండ్ నేను ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయబోయేది చాలా ఇంపార్టెంట్ అండ్ బేబీస్ ఉన్న పేరెంట్స్కి చాలా తెలుసుకోదగిన అవసరమైన విషయాలు ఉన్నాయండి ఈ వీడియోలో. అది ఏంటంటే బేబీస్కి మనం జనరల్గా బాత్ అండ్ బాడీలో వాడే ప్రోడక్ట్స్ గురించి నేను చెప్పబోతున్నాను. ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉందండి. ఏంటంటే నేను యాజ్ అ మదర్గా అండ్ నాకు ఫస్ట్ కిడ్ కాబట్టి సంకల్ప్, నేను చాలా థాట్ ప్రాసెస్ అండర్గో అయ్యాను. ప్రతి ప్రోడక్ట్ వాడే విషయంలో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. కొన్ని బాగా అనిపించాయి, కొన్ని నచ్చలేదు, కొన్ని రోజులు వాడిన తర్వాత నచ్చాయి. సో ఇదంతా అనేది ప్రతి మదర్ అండ్ ఫాదర్ అండర్గో అవుతారు బేబీస్కి వాడేటప్పుడు. ఎస్పెషల్లీ ఫస్ట్ కిడ్ ఉన్న పేరెంట్స్కి అయితే ఇది ఒక పెద్ద వార్ లాగా అనిపిస్తుంది ఒక స్టేజ్లో. ఎందుకంటే పొద్దున్న లేస్తున్నప్పటి నుంచి వాళ్ళకి ఏదో ఒక ప్రోడక్ట్ అనేది మనం వాడుతూ ఉంటాము. అంటే మనకి ఇది బాగుందని కొంతమంది అంటారు, బాగాలేదని కొంతమంది అంటారు, సెట్ అయింది అంటారు, సెట్ అవ్వలేదంటారు. సో అందుకని నేను ఏమనుకున్నానంటే మా బాబుకి వాడిన ప్రోడక్ట్స్లో వాడికి సెట్ అయినవి నాకు బాగా అనిపించినవి అండ్ మోరోవర్ నేను చాలా ప్రోడక్ట్స్ ట్రై చేశానండి. అందుకనే నేను ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ వీడియోస్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేశారా? మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఇంకొక విషయం అండి, ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు. మీ ఎంకరేజ్మెంట్తో మన ఛానల్ బాగా గ్రో అయ్యి ప్రమోషన్స్ రావాలి అండ్ మంచి మంచి ప్రోడక్ట్స్ని నేను ప్రమోట్ చేయగలగాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో మీకు ప్రోడక్ట్స్ చూపిస్తాను. సో మనం పిల్లలకు స్నానం పోసే ముందు ఫస్ట్ చేసే పని ఏంటి? మసాజ్ కదా. సో మసాజ్కి ఇంపార్టెంట్ ఆయిల్ కదండి. సో మసాజ్ ఆయిల్ గురించి ఫస్ట్ చూద్దాం మనం. సో నేను ఇక్కడ మీకు టూ ఆయిల్స్ చూపిస్తున్నాను బేసికలీ. ఫస్ట్ వచ్చేసి నేను మా బాబుకి హిమాలయ ఆయిల్ వాడాను. జనరలీ హిమాలయ కంపెనీ అనేది మనకు ఒక నోషన్ ఉంది కదా, వెరీ న్యాచురల్ బ్రాండ్ అని అట్లా. సో దానికోసమని నేను వాడు పుట్టిన వెంటనే కూడా కొంచెం హిమాలయాకే ప్రయారిటీ అండ్ ఇంపార్టెన్స్ ఇచ్చాను. సో అందుకని నేను స్టార్టింగ్ వచ్చేసి హిమాలయ మసాజ్ ఆయిల్ వాడాను. ఇది ఇన్ఫ్యాక్ట్ అప్పటి బాటిల్ ఇది. సో హిమాలయ వాడాను. ఇది బాగుంది బాగాలేదు అనేది నేనైతే నిజంగా కమెంట్ చేయలేనండి. అంటే స్పెసిఫిక్గా బాగాలేదు అనడానికి లేదా బ్యాడ్ ఫీడ్బ్యాక్ అయితే నాకు లేదు. జెన్యూన్గా నాకేం డిఫరెన్స్ అయితే కనిపించలేదు. స్కిన్ రెజ్యువినేట్ అయినట్టు లేదా స్కిన్ పాడైనట్టు అట్లా నాకు ఏం అనిపించలేదు. యాజ్ యూజువల్గా నేను బాటిల్స్ వాడుతూ వచ్చాను హిమాలయ ఆయిల్. కాకపోతే ఈ హిమాలయ ఆయిల్ వాడుతున్నప్పుడే మేము డాక్టర్ కన్సల్టేషన్లో తెలుసుకున్నది ఆలివ్ ఆయిల్ బాగుంటుంది అనే విషయం మేము తెలుసుకున్నాము. దీనికి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. దీని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది విచ్ ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్ టు ఆల్ ద పేరెంట్స్. ఎస్పెషలీ ఏంటి అంటే మా బాబుకి 3 months అప్పటికే March 22nd లాక్డౌన్ అనౌన్స్ అయింది కదా. అప్పటికి జస్ట్ వాడు అబౌట్ 3 months కంప్లీషన్ టైప్ అనమాట. సో అప్పుడు వాడికి కొంచెం బాగాలేకుండింది, బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో మాకు అర్థం కాలేదు. అండ్ లాక్డౌన్ టైం కదా, సో డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మేము అంత ప్రిఫర్ చేయలేదు. ఎందుకులే ఇప్పుడు ఈ టైంలో హాస్పిటల్స్ డాక్టర్ అది ఇది అని చెప్పేసి. అప్పుడు సో వాడు ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం అవ్వక ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది చూసాం డాగ్స్ యాప్ వాళ్ళతో. అప్పుడు కన్సల్ట్ అయినప్పుడు వాడు ఎలా ఏడుస్తున్నాడు, ఏం ఫీడింగ్ ఇచ్చాము అదంతా వాళ్ళు జనరల్లీ అడుగుతారు కదా మనల్ని కన్సల్టేషన్లో. ఆ క్వశ్చన్స్ అన్నీ నన్ను కాల్లోనే అడిగారు. వాళ్ళకి రిక్వెస్ట్ ప్లేస్ చేస్తే నాకు కాల్ చేశారు. అప్పుడు వాళ్ళు అడిగిన వాటికి అన్నిటికీ నేను ఆన్సర్ చెప్పాను. వాళ్ళు అదంతా సిచ్యువేషన్ అంతా అనలైజ్ చేసుకొని నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడికి మెడికేషన్ ఇచ్చారు. అది నాకు వర్క్ అయింది. బాబు ఏడవడం అనేది తగ్గింది. సో అది జనరల్గా మేము కన్సల్టేషన్ ఫీ పే చేసి రిక్వెస్ట్ ప్లేస్ చేసి అలా కన్సల్టేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం.
అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు మా హస్బెండ్కి అనిపించింది, సో ఈ లాక్డౌన్ అనే కాదు, జనరల్గా కూడా పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక్కోసారి మనం నైట్ టైంలో కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, అవన్నీ ఉంటాయి కదా. సో మనం యాన్యువల్ మెంబర్షిప్ తీసేసుకుందాము, బెటర్ అవుతుంది. వీడు ఎప్పుడు ఏడ్చినా కూడా టక్కున డాక్టర్కి కాల్ రిక్వెస్ట్ ప్లేస్ చేసి మనము అట్లీస్ట్ అప్పటికప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని వాడికి ఏదైనా చేయొచ్చు, రిజాల్వ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము డాగ్స్ యాప్లో యాన్యువల్ మెంబర్షిప్ అనేది తీసుకున్నాము. దీని ప్రైస్ రిలేటెడ్, దాని కండిషన్స్ కానీ, ఆ పాలసీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి అంతా నేను ఒక వీడియో చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నేను దాని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. బట్ ఆ కన్సల్టేషన్ మాత్రం మాకు బాగా యూజ్ అవుతుందని నేను అదైతే చెప్పగలనండి. అండ్ సో ఈ స్టోరీ అంతా ఎందుకు వచ్చింది అంటే, నేను ఫిగరో ఆలివ్ ఆయిల్ వాడడానికి డాక్టర్ కన్సల్టేషన్ అనేది ఒక రీజన్ అండి. జనరల్గా ఇట్లానే వాడి కోసమని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ని మేము అడిగాము ఏ ఆయిల్ వాడితే మంచిది బేబీ మసాజింగ్కి అని అడిగినప్పుడు డాక్టర్ స్పెసిఫిక్గా కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ వాడండి అని చెప్పారు. సో కోకోనట్ ఆయిల్ వచ్చేసి కొంచెం జిడ్డు అనేది ఎక్కువ ఉంటుంది కదా, నేను కోకోనట్ ఆయిల్ అయితే నేను ఎక్కువ ట్రై అయితే చేయలేదు, ఏదో 1-2 సార్లు ట్రై చేశాను. బట్ ఆలివ్ ఆయిల్ రీసెర్చ్ చేసినప్పుడు కూడా, మామూలుగా బ్రౌజింగ్ అది చేసినప్పుడు కూడా ఆలివ్ ఆయిల్ అనేది పిల్లలకు చాలా బెనిఫిట్ ఉంటుంది. omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అందులో, పిల్లల స్కిన్కి బాగుంటుంది అనే విషయం నాకు తెలిసింది. సో నాకు బాగా అనిపించింది, అందుకని అప్పటి నుంచి నేను ఫిగరో ఆలివ్ ఆయిల్ వాడడం స్టార్ట్ చేశాను. ఇది ఆలివ్ ఆయిల్ వచ్చేసి మనకి చాలా బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సో మీరు కొనుక్కునేటప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా కొంచెం ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అండ్ ప్యూరిటీ ఎక్కువ ప్రొవైడ్ చేసే ఆయిల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫిగరో వచ్చేసి మనకి 1919 నుంచి ఉంది బ్రాండ్ అండ్ తెలిసిన బ్రాండ్. సో అందుకని నేను ఇదే వాడుతున్నాను. ఇది వచ్చేసి 1/2 లీటర్ ప్యాకేజింగ్, మనకి ఇంకా చిన్నది ప్యాకేజింగ్స్లో కూడా ఉన్నాయి, సో మీరు అది తీసుకోవచ్చు. అండ్ నేనైతే ప్రజెంట్ జనరల్గా ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇంట్లోకి షిఫ్ట్ చేసుకొని బాబుకి ఆయిల్ మసాజింగ్ అనేది చేస్తున్నాను. సో నాకు రెండు బాగున్నాయి, బట్ డాక్టర్ కన్సల్టేషన్ వైజ్ మనం డాక్టర్ దగ్గర ఒకసారి విన్న తర్వాత వీల్ గివ్ ప్రిఫరెన్స్ టు వాట్ డాక్టర్ సే, రైట్? అందుకని నేను ఫిగరో ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. ప్రెజెంట్ ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి ఫిగరోనే వాడుతున్నానండి, నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఈ ఫిగరో 500 ml బాటిల్ వచ్చేసి మనకి ఇది ఎంఆర్పి 575 రూపీస్ ఉంది. సో ఇదండి దీని ప్రైస్, 500 ml 575 రూపీస్. ఆయిల్ టాపిక్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మసాజింగ్ తర్వాత మనం నెక్స్ట్ చేసే స్టెప్ బాతింగ్. సో బాతింగ్లో చాలా స్టెప్స్ ఉంటాయి, బాతింగ్ రిలేటెడ్ వీడియో కూడా నేను ప్లాన్ చేస్తున్నాను, తొందరలో వస్తుంది. సో బాతింగ్కి వచ్చేసి షాంపూ, తలస్నానంకి షాంపూస్ వచ్చేసి నేను 2 షాంపూస్ ట్రై చేశాను, 2 కాదు 3 ట్రై చేశాను చెప్పాలంటే. ఒకటి వచ్చేసి హిమాలయ, ఇది మమా ఎర్త్, అండ్ ఈ 2 కాకుండా కూడా మా సిస్టర్ అబ్రాడ్ నుంచి అవీనో పంపించింది. అవీనో మీకు అందరికీ తెలిసిందే, AVEENO అవీనో బ్రాండ్. సో నేను అది వాడాను, అది బాటిల్ కంప్లీట్ చేశాను. అండ్ సో నాకు హిమాలయ అండ్ అవీనో షాంపూ ఈ 2 వాడినప్పుడు నాకు ఏమనిపించిందంటే, మా బాబుకి హెయిర్ కొంచెం గ్రేయిష్ అండ్ రెడ్డిష్ కలర్ వస్తున్నట్టు, టెక్స్చర్ కూడా కొంచెం నాకు అంత తెలిసింది, విజిబుల్గా నాకు అనిపించింది. బ్లాక్ కలర్ నుంచి రెడ్ ఆర్ గ్రేయిష్కి మారుతుంది హెయిర్, ఎందుకో సెట్ అవ్వట్లేదు అనే విషయం అయితే నాకు అర్థమైపోయింది. అందుకని చెప్పేసి నేను హిమాలయ అండ్ అవీనో పక్కన పెట్టేసి మమా ఎర్త్ వాడాను. మమా ఎర్త్ ప్రోడక్ట్ అనేది నేను చాలా ప్రమోషన్స్లో వాటిల్లో చూశాను. సో అప్పుడు నేను చెప్పాలంటే బ్రాండ్ని కొంచెం ఇగ్నోర్ చేశాను, ఇది అందరూ ప్రమోట్ చేస్తున్నారు అని. బట్ ఎందుకో ట్రై చేయాలి అనిపించి ఒకసారి తెప్పించాను ఈ మమా ఎర్త్ షాంపూ. మమా ఎర్త్ షాంపూ నాకు బాగా నచ్చిందండి, ఇది బాగుంది. నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, రెడ్డిష్, గ్రేయిష్ టెక్స్చర్, హిమాలయ ఆర్ అవీనో వాడినప్పుడు వచ్చినది, అది రెక్టిఫై అయ్యింది. కొంచెం కలర్ అనేది బ్లాకిష్కి వచ్చింది హెయిర్, అండ్ టెక్స్చర్ కూడా బాగుంది. అందుకని నేను మమా ఎర్త్ ప్రిఫర్ చేస్తాను. అండ్ మమా ఎర్త్ షాంపూ కూడా చాలా బాగుంది.
సో కరెంట్లీ నేను మమాయత్ షాంపూనే వాడుతున్నాను. ఇది వచ్చేసి 200 ml బాటిల్. 200 ml బాటిల్ వచ్చేసి 200 రూపీస్ అండి, 199 రూపీస్ ఎంఆర్పి. నేను మమాయత్ ప్రోడక్ట్స్ గురించి ఒక హాల్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నాను. అందులో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇది ఎంఆర్పి కన్నా కూడా మనకి డిస్కౌంట్స్లో అవైలబుల్ అయ్యే ఛాన్స్ చాలానే ఉంటుంది. ఎంఆర్పికే అని ఏం లేదు, ఆన్లైన్ అండ్ బేబీ స్టోర్స్లో దొరుకుతుంది మమాయత్ బ్రాండ్. ఇది వచ్చేసి షాంపూ. 3 షాంపూస్లో నాకు మమాయత్ పర్సనలీ నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనం జనరల్గా సున్నిపిండి అవి పెడుతుంటారు కదా పిల్లలకి, అందులో చాలా ఉన్నాయండి. నేను హోమ్ మేడ్ సున్నిపిండిలు కూడా ట్రై చేశాను. నాకేంటంటే శనగపప్పు ఇంకా పసుపు కలిపి గ్రైండ్ చేసిన, అంటే పసుపు కొమ్ములు, శనగపప్పు పసుపు కొమ్ములు కలిపి గ్రైండ్ చేసిన పిండి ఒకటి మా రిలేటివ్స్ పంపించారు, అది వాడాను. అది కాకుండా ఎర్ర కందిపప్పు బాగుంటుందంటే అది వాడాను. అలా ఒక 2 టైప్స్ 3 టైప్స్ ఆఫ్ సున్ని పిండిలు వాడాను నేను. ఇంట్లో ప్రిపేర్ చేసినవి, గిర్ని దగ్గర పట్టించినవి వాడాను. కానీ నాకెందుకో మా బాబుది డ్రై స్కిన్ కాబట్టో ఏమో కానీ నాకు సున్నిపిండి ఎందుకో అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. అండ్ మోరోవర్ హోమ్ మేడ్ సున్నిపిండిలో కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉండేది. ఒకరేమో పసుపు వేయాలి, మగపిల్లలకు పసుపు వేయొద్దు, ఆడపిల్లలకు పసుపు వేయాలి, అట్లా ఏవేవో చెప్తూ ఉండేవాళ్ళు. సో అదంతా కన్ఫ్యూజన్ ఎందుకని నేను డైరెక్ట్గా శుభ్ర బాత్ పౌడర్ అని మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఇది. సో శుభ్ర బాత్ పౌడర్ తెచ్చి వాడాను. నాకు ఇది నచ్చింది. అంటే సున్నిపిండి వాడాలి అని అనుకున్న వాళ్ళు అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళకి మాత్రం ఇది రికమెండెడ్. ఈ బ్రాండ్ బాగుంది అండ్ ఈ పౌడర్ కూడా బాగుంది. నేను ఎక్కువ రోజులైతే సున్నిపిండి వాడలేదు, మేబీ ఫస్ట్ 4 to 5 months సున్నిపిండి వాడాను, ఇప్పుడు ఏం వాడట్లేదు. బట్ హోమ్ మేడ్ కాకుండా ఆల్టర్నేటివ్ కావాలి అంటే యూ కెన్ యూజ్ శుభ్ర బాత్ పౌడర్ అండి. ఇది వచ్చేసి మనకి 25 రూపీస్ ఉంటుంది ఈ ప్యాకెట్, చిన్న ప్యాకెట్ 25 రూపీస్ అండ్ దిస్ ఇస్ 200 grams 25 రూపీస్. బేబీ సోప్ గురించి అయితే నేను చాలా సోప్సే వాడాను చెప్పాలంటే. అది ముందు చెప్పినట్టుగా పుట్టగానే నేను హిమాలయ ప్రిఫర్ చేసి హిమాలయ వాడాను. హిమాలయ వాడినప్పుడు నాకు కలర్ కొంచెం నలుపు వచ్చినట్టు అనిపించింది. ఇది ఒక పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్, సబ్బు వల్ల నల్లగవ్వరు తెల్లగవ్వరు అదంతా నాకు తెలుసు. బట్ ఏంటో నాకైతే కొంచెం బాబు కలర్ అనేది తగ్గినట్టు అనిపించింది. సో హిమాలయ వాడాను. దాని తర్వాత బేబీ డవ్ వాడాను, డవ్లోనే బేబీ డవ్. అండ్ టెడీ బార్ వాడాను. మాకు ఇంటికి స్నానం పోయడానికి వచ్చిన ఆమె టెడ్డీ బార్ బాగుంటుంది అంటే టెడ్డీ బార్ వాడాను. సో ఇవన్నీ వాడినప్పుడు ఎందుకో నాకు అయితే రిజల్ట్ కనిపించలేదండి. ఇన్ఫ్యాక్ట్ కొంచెం కలర్ తగ్గాడు వాడు. మరి ఫస్ట్ 3 months జనరల్లీ తగ్గుతారు అంటారు, మరి అదో రీజన్ నాకు తెలీదు. బట్ అవైతే నాకు అంత సెట్ అవ్వలేదు వాడికి. అండ్ బేబీ మైసూర్ శాండల్ కూడా చాలామంది నాకు రికమెండ్ చేశారు. మైసూర్ శాండల్ బ్రాండ్ మీకు అందరికీ తెలుసు కదా, అందులోనే ఇది బేబీ మైసూర్ శాండల్. ఇది సెట్ అయింది అనొచ్చు ఒక రకంగా. సోప్ చాలా బాగుంది, అంత బాగుంది. బట్ ఈ సోప్ మాత్రం చాలా డ్రై చేస్తుందండి స్కిన్ని. హైడ్రేషన్ అనేది అయితే తక్కువ ఉంటుంది. అండ్ స్పెసిఫికలీ డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది సెట్ అవ్వకపోవచ్చు. మా బాబుది డ్రై స్కిన్, సో మా బాబుకి వేరే అన్ని రకాలుగా నాకు ఏం ప్రాబ్లమ్స్ అనిపించలేదు. బట్ స్కిన్ డ్రై చేస్తుంది. ఆ స్కిన్ డ్రైనెస్ అనేది నాకు క్లియర్గా విజిబుల్గా కనిపించింది. సో డ్రై స్కిన్ ఉంటే నేను రికమెండ్ చెయ్యను మైసూర్ శాండల్. అదర్వైజ్ సబ్బు బాగుంది. ఇది వచ్చేసి ఈ చిన్న సబ్బు 40 రూపీస్ అండి. ఇది మెడికల్ షాప్స్లో మనకి అండ్ గ్రాసరీ స్టోర్స్లో అంతా దొరుకుతుంది బేబీ మైసూర్ శాండల్ సబ్బు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మమాయర్త్ సబ్బు. మమాయర్త్ బ్రాండ్ గురించి మీకు చెప్పాను కదా నేను. జనరల్ చాలా ప్రమోషనల్ వీడియోస్ చాలామంది ప్రమోట్ చేస్తున్నారు ఈ బ్రాండ్ని అని. అప్పుడు ఆ ప్రాసెస్లోనే నేను యాక్చువల్గా మమాయర్త్ ఫస్ట్ నేను సోప్తో స్టార్ట్ చేశాను మెల్లిగా. ఫస్ట్ ప్రోడక్ట్ మమాయర్త్ వాళ్ళది నేను సోప్ యూస్ చేశాను, చాలా బాగా అనిపించింది. దాని తర్వాత మెల్లిగా వేరే ప్రోడక్ట్స్ ఇంక్లూడ్ చేస్తూ వచ్చాను. సో మమాయర్త్ సబ్బు చాలా బాగుందండి. మా బాబుకి బాగా సెట్ అయింది. మెయిన్లీ మాయిశ్చరైజింగ్ క్వాలిటీ ఉంది. మీరు ఇక్కడ చూస్తే కూడా మమాయర్త్ మాయిశ్చరైజింగ్ బాతింగ్ బార్ ఫర్ బేబీస్ అని ఉంది. సో మాయిశ్చరైజింగ్ వైజ్ అయితే ఇది 100% దీని జాబ్ ఇది చేస్తుంది.
అండ్ జనరల్గా మనం డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ బేబీస్కైనా అడల్ట్స్కైనా ఎప్పుడైనా కూడా స్కిన్ అనేది హైడ్రేటింగ్గా మాయిశ్చరైజింగ్గా ఉన్నప్పుడే స్కిన్ ప్రాబ్లమ్స్కి తక్కువ ఛాన్స్ ఉందని చెప్తూ ఉంటారు. సో మనం ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, మన స్కిన్ ఎప్పుడు మాయిశ్చరైజింగ్గా ఉండేట్టు చూసుకోవాలి. సో దీంట్లో మాయిశ్చరైజింగ్ ఉంది కాబట్టి నేను మమా ఎర్త్ ప్రిఫర్ చేశాను అండ్ నాకు నచ్చింది ఈ సబ్బు. ఇది వచ్చేసి ఇది ఇట్లా వస్తుందండి, ప్యాకేజింగ్ వచ్చేసి టూ బాతింగ్ బార్స్ అండ్ 1 బాక్స్ 4 బాతింగ్ బార్స్ అట్లా వస్తాయి. ఇది వచ్చేసి 2 సోప్స్ కలిపి 250 రూపీస్ పడుతుంది, 249 రూపీస్ ఎంఆర్పి. సో ఈచ్ సోప్ 125 రూపీస్ పడుతుంది. అప్రాక్సిమేట్లీ బేబీస్ కాబట్టి వాళ్ళకి ఒక బాతింగ్ బార్ 20 days to 1 month వస్తుంది జనరలీ. సో ఇది వచ్చేసి నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తాను ఎక్కువ వరకు. సో డిస్కౌంట్ అనేది బాగా దొరుకుతుంది ఆన్లైన్లో. 249 ఇంత కాస్ట్ పడదు, కొంచెం తక్కువ పడుతుంది, 20, 30, 40% డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి. సో దిస్ ఈస్ అబౌట్ సోప్. సో నేను బేబీ డవ్, టెడీ బార్, హిమాలయ, బేబీ మైసూర్ శాండల్, మమా ఎర్త్లో నేను ఫస్ట్ ర్యాంక్ అయితే మమా ఎర్త్కి ఇస్తాను. సో దిస్ ఇస్ మై పార్టింగ్ బార్ అని చెప్పచ్చు నా బేబీకి. అండ్ ఇది ఒకటి ఉందండి, బాడీ వాష్ ఫర్ బేబీస్ అని. ఇది కూడా బాతింగ్ సోప్కి బదులు బాడీ వాష్. ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను ఇది వాడలేదండి, బట్ నేను వాడి రివ్యూ చేయాలని అయితే అనుకుంటున్నాను. బికాస్ నాకు తెలిసి కాంపోజిషన్ అంతా సేమ్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇది నాకు వేరే లోషన్కి ఫ్రీ ప్రోడక్ట్ లాగా వచ్చింది. సో నేను ఇది పక్కన పెట్టాను, చూద్దాం మెల్లిగా మమా ఎర్త్ అంతా మొత్తం అన్ని ప్రోడక్ట్స్ నచ్చాక ఇది వాడదాము అని చెప్పేసి. బట్ బాడీ వాష్ కూడా అవైలబుల్ ఉంది అనే విషయం నాకైతే తెలిసింది. సో ఇది నేను ట్రై చేసి మీకు చెప్తాను ఫ్యూచర్లో. అండ్ నెక్స్ట్ మనకి స్నానం పోసేటప్పుడు కానీ జనరల్గా మనం బేబీస్కి టంగ్ క్లీనింగ్ అనేది చేస్తుంటాం కదా. నేను ఫస్ట్లో మాత్రం వేలుతోనే తీసేసేవాళ్ళు స్నానం పోసేవాళ్ళు, కానీ నేను కానీ మెల్లిమెల్లిగా అది వేలుతో అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు, తెల్లగా నాలుగు మీద పాచ్ లాగా అట్లా పడుతుంది. అది బేబీస్ కూడా మంచిది కాదు, ఇన్కన్వీనియంట్ కదా. సో అందుకని నేను ఇది తీసుకున్నానండి, మీమీ టంగ్ క్లీనర్. ఇది వచ్చేసి 170 అరౌండ్ పడింది నాకు. చాలా బాగుంది టంగ్ క్లీనర్ అనేది. మనం వేలు పెట్టి, మన వేళ్ళకు కూడా గోర్లు ఉంటాయి, వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటుంది నాలుక. సో టంగ్ క్లీనర్ వాడడం అనేది మస్ట్. సో ఈ టంగ్ క్లీనర్ వాడుతున్నాను నేను ప్రజెంట్. నాకు ఇది బాగా నచ్చింది. ఇది వాడుతున్నప్పటి నుంచి నాకు అట్లా నాలుగు మీద తెల్లగా అట్లా కనిపించట్లేదు బాబు దగ్గర. అండ్ దీనికి వచ్చేసి చాలా సాఫ్ట్ బ్రిజిల్స్ లాగా ఉన్నాయి ఇట్ సైడ్ అండ్ ఇట్ సైడ్. సో చాలా టెండర్గా ఉన్నాయి. మనం కేర్ఫుల్గా కొంచెం ఫ్రీగా తీసేయచ్చు, అంత వరీడ్గా ఉండాల్సిన అవసరం లేదు. చాలా సాఫ్ట్గా చాలా టెండర్గా ఉంటాయి ఇవి. సో ఇది వచ్చేసి మీమీ బ్రాండ్ది టంగ్ క్లీనర్. సో ఇదంతా బాత్ రిలేటెడ్ అండి. ఆఫ్టర్ బాత్ ప్రోడక్ట్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను. వీడియో లెంతీ అవుతుందని నేను ఈ ప్రోడక్ట్స్ మీకు చూపించాను, బాత్ అండ్ మసాజింగ్ వాడే ప్రోడక్ట్స్ మీకు చూపించాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు అప్డేట్ వస్తుంది.